ఓం శాంతి. డేట్ 29/3/22. बाबा చెప్తున్నారు, मीठे बच्चे जितना प्यार से यज्ञ की सेवा करो उतना कमाई है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఎంత ప్రేమగా యజ్ఞ సేవ చేస్తారో అంతే సంపాదన ఉంది. ఎంత ప్రేమగా యజ్ఞ సేవ చేస్తారో అంతే సంపాదన ఉంది. सेवा करती करती तुम बंधना मुक्त हो जाएंगी, कमाई जमा हो जाएंगी. సేవ చేస్తూ చేస్తూ మీరు బంధన ముక్తులుగా అవుతారు, సంపాదన జమ అవుతుంది. సేవ చేస్తూ చేస్తూ మీరు బంధన ముక్తులుగా అవుతారు, సంపాదన జమ అవుతుంది. सेवा करते करते तुम बंधना मुक्त हो जाएंगी, कमाई जमा हो जाएंगी. आज का प्रश्न, अपने को सदा खुशी में रहने की युक्ति कौन सी अपनानी है? अपने को सदा खुशी में रखने की युक्ति कौन सी अपनानी है? మిమ్మల్ని మీరు సదా ఖుషీగా ఉంచుకునే యుక్తి, ఏ యుక్తి తయారు చేసుకోవాలి? మిమ్మల్ని మీరు సదా ఖుషీగా ఉంచుకోవటానికి, ఖుషీగా ఉండటానికి ఏ యుక్తి తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. अपने को सदा खुशी में रखने की युक्ति कौन सी अपनानी है? उत्तर, अपने को सर्विस में बिजी रखो तो सदा खुशी रहेंगी. మీ స్వయాన్ని మీరు సర్వీస్లో బిజీగా ఉంచినట్లయితే సదా ఖుషీగా ఉంటారు. మీ స్వయాన్ని మీరు సర్వీస్లో బిజీగా ఉంచినట్లయితే సదా ఖుషీగా ఉంటారు. కమాయి ఓతి రహేంగి, సంపాదన కూడా జరుగుతూ ఉంటుంది. सर्विस का समय आराम का ख्याल नहीं आना चाहिए. సర్వీస్ ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకోవాలి అన్న ఆలోచన ఉండకూడదు. సర్వీస్ ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకోవాలి అన్న ఆలోచన ఉండకూడదు. सर्विस का समय आराम का ख्याल नहीं आना चाहिए. जितनी सर्विस मिली उतना खुशी होना चाहिए. ఎంత సర్వీస్ లభిస్తుందో అంత ఖుషి ఉండాలి. ఎంత సర్వీస్ లభిస్తుందో అంత ఖుషి ఉండాలి. ఆనెస్ట్ బన్, ప్యార్ సే సర్వీస్ కరో. నమ్మకంగా అయ్యి ప్రేమగా సర్వీస్ చేయండి. ఆనెస్ట్ బన్, ప్యార్ సే సర్వీస్ కరో. నమ్మకంగా అయ్యి ప్రేమగా సర్వీస్ చేయండి. సర్వీస్ కి సాత్ సాత్ మీఠా భీ బన్నా హై. ఇంకా సర్వీస్తో పాటు మధురంగా తయారు కావాలి. సర్వీస్తో పాటు మధురంగా తయారు కావాలి. कोई भी अवगुण तुम बच्चों में नहीं होना चाहिए. ఏ అవగుణాలు మీ పిల్లల్లో ఉండకూడదు. ఏ అవగుణాలు మీ పిల్లల్లో ఉండకూడదు. कोई भी अवगुण तुम बच्चों में नहीं होना चाहिए. ఏ అవగుణాలు మీ పిల్లల్లో ఉండకూడదు. आज का गीत, ये वक्त जा रहा है. ఈ సమయం ఇప్పుడు వెళ్ళిపోతుంది. ये वक्त जा रहा है. ఈ సమయం ఇప్పుడు వెళ్ళిపోతుంది. ओम शांति. ये किसने कहा? बाबा ने कहा बच्चों को. यह है बेहद की बात. मनुष्य जब बूढ़ा होती तो समझती है अब बहुत गई, बाकी थोड़ा समय है, कुछ अच्छा काम कर ले, इसलिए वानप्रस्थ अवस्था में सत्संगం में जाती है. అయితే బాబా చెప్తున్నారు, ఇది ఎవరు చెప్తూ ఉన్నారు? ఇప్పుడు సమయం వెళ్ళిపోతుంది అని బాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు. అనంతమైనటువంటి విషయాలు ఇవి అంటున్నారు బాబా. మానవులు కూడా ఎప్పుడైతే వృద్ధ స్థితి వస్తుందో అప్పుడే అనుకుంటారేమని, ఇప్పుడు చాలా అయిపోయింది, సమయం అంతా అయిపోయింది, ఇంకా కొద్ది సమయము మాత్రమే ఉంది, కాబట్టి ఏదో మనం కొంత సమయం మంచి పని చెయ్యాలి అని చెప్పి అందువలన వాళ్ళు
వానప్రస్థ స్థితిలోని సత్సంగాలకి వెళ్ళిపోతూ ఉంటారు ఉంటున్నారు బాబా. వానప్రస్థ స్థితిలో సత్సంగాలకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. समझती है गृहस्थ में तो बहुत कुछ किया, अब कुछ अच्छा काम भी करे అనుకుంటారు. మేము ఇంతవరకు గృహస్థంలో చాలా చేసాము కాబట్టి ఇప్పుడు ఇంకేదైనా మేము మంచి పని చేయాలి అని చెప్పి అందువలన వానప్రస్థంలోనికి వెళ్ళిపోతుంటారు. వానప్రస్థి మనహి వికారంకో చూడనా హై. వానప్రస్థము అంటేనే వికారాలను విడిచిపెట్టటము. గర్భారోంసే సంబంధ చూడదేనా ఇస్లియే హి సత్సంగమే జాతి. కాబట్టి వానప్రస్థం అంటేనే వికారాలను విడిచిపెట్టటం, ఇల్లు ఒకలి సంబంధాలను విడిచిపెట్టటం, అందువలన సత్సంగాలకి వెళ్తూ ఉంటారు. सतयुग में तो ऐसे बात होता नहीं, बाकी थोड़ा समय है, जन्म जन्मांतर की पापों की बोझ सिर पर है, अभी बाप से वर्षा ले लो. అయితే బాబా చెప్తున్నారు సత్యుగంలోనే ఇటువంటి విషయాలే ఉండవు, ఇంకా కొద్ది సమయం ఉంది. జన్మ జన్మాంతరాల యొక్క పాపపు బరువు తలపైన ఉంది, అందువలన ఇప్పుడే బాబా నుండి వారసత్వాన్ని తీసుకోండి అంటున్నారు బాబా. वो लोग साधु संगत करती है परंतु कोई लक्ष्य नहीं मिलता जो योग रखे, बाकी पाप कम होता है, बड़ा पाप तो होता है विकारों को, धंधा दौरी छोड़ देता है. आजकल तो तमो प्रधान अवस्था है तो विकारों को छोड़ती ही नहीं. 60-80 वर्ष का भी बच्चे फायदा करते रहते हैं. అయితే బాబా చెప్తూ ఉన్నారు అక్కడ మానవులు సాధు సన్యాసుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ అక్కడ ఒక లక్ష్యం అనేది లభించదు యోగం జోడించుకోవటానికి, కానీ పాప కర్మలు తగ్గుతూ ఉంటాయి. అయితే బాబా చెప్తున్నారు అన్నిటికంటే పెద్ద పాపం ఏంటి అంటే వికారాలలోనికి వెళ్ళటమే అన్నిటికంటే పెద్ద పాపం అంటున్నారు బాబా. ఉద్యోగ వ్యాపారాలు అన్నిటిని విడిచిపెట్టేస్తారు. ఈ రోజులలోని అందరిది కూడా తమో ప్రధాన స్థితి అయిపోయింది. తమో ప్రధాన స్థితి అయిపోయింది కాబట్టి ఇంకా వికారాలను విడిచిపెట్టట్లేదు. 70-80 సంవత్సరాలు వచ్చినప్పటికీ కానీ పిల్లలకు జన్మనిస్తూ ఉన్నారు. बाप कहती है अभी ये रावण राज कला सुना है, समय बहुत थोड़ा है, इसलिए बाबा से योग लगाते रहो और स्वदर्शन चक्र फिराते रहो. బాబా చెప్తూ ఉన్నారేమని ఇప్పుడు ఈ రావణ రాజ్యం అంతా సమాప్తం అయిపోతుంది కాబట్టి సమయం కూడా చాలా కొద్ది సమయం ఉంది, అందువలన ఒక్క బాబాతోనే యోగం జోడించుకోండి మరియు స్వదర్శన చక్రాన్ని త్రిప్పండి అంటున్నారు బాబా. वापिस चलने में थोड़ा दिन है, सिर पर पाप की बोझ बहुत है. బాబా అంటున్నారు ఇంటికి వెళ్ళటానికి ఇంకా కొద్ది రోజులే ఉంది, ఎంత టైం లేదు. మరి ఇంటికి వెళ్ళటానికి కొద్ది రోజులే ఉంది, ఎంత టైం లేదు, కానీ పాప బరువు మాత్రం చాలా ఎక్కువ ఉంది. అంటే కొద్ది రోజులు ఇంటికి వెళ్ళటానికి టైం ఉంది, పాప బరువు ఎక్కువ ఉంది అంటే ఏం చేయాలి? దానికోసం చాలా శ్రమ పడాలి అంటున్నారు బాబా. इसलिए जितना हो सके टाइम निकाल मुझे याद करो, धंधा दौरी आदि कर्म तक करना है क्योंकि तुम कर्मयोगी हो. 8 घंटे इसमें लगाना, वो भी होगा पिछड़ी में. అందువలన బాబా ఏమంటున్నారు ఎంత వీలుంటే అంత టైం తీసి నన్ను జ్ఞాపకం చేయండి. ఉద్యోగ వ్యాపారాలు అవి కర్మ అయితే తప్పకుండా చేయండి, ఎందుకంటే మరి కర్మయోగ్యులు కదా, కర్మ విడిచిపెట్టేసి ఉండటానికి వీల్లేదు, కర్మ తప్పకుండా చేయాలి. అదైతే 8 గంటలు కర్మ చేయాలి అంటున్నారు బాబా. అయితే అది కూడా 8 గంటలు కర్మ చేయాలి, ఇంకా 8 గంటలు బాబా స్మృతి, అది కూడా లాస్ట్ సమయానికి వస్తుంది. ऐसे मत समझो कि सिर्फ बुढ़ाओं को याद करना, बुढ़ियों को याद करना नहीं, सबका मौत अब नजदीक है, ये शिक्षा सबके लिए. छोटा बच्चों को समझाना है हम आत्मा परम धाम से आया है, बिल्कुल सहज है. బాబా అంటున్నారు ఇలా ఎప్పుడు అనుకోకుండా ఇది భగవంతుడి స్మృతి, వృద్ధులే భగవంతుడిని జ్ఞాపకం చేయాలి, ముసలి వాళ్ళకే ఇది అని చెప్పి కాదు. మృత్యు అనేది ఒక ముసలి వాళ్ళకే రాదు, అందరికీ మృత్యు అనేది వస్తుంది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు అందరికీ మృత్యువు సమీపంగా ఉంది కాబట్టి ఈ శిక్షణ అందరికీ కూడా, చిన్న పిల్లలకి కూడా అర్థం చేయించండి మేము ఆత్మలం పరంధామం నుండి వచ్చాము అని, ఇది చాలా సహజం అంటున్నారు బాబా. गृहस्थियों का भी पालना करना, गृहस्थ व्यवहार में रहती भी शिक्षा लेनी है.
फिर सर्विसेबल बनने से బంధన్ आप ही छूट जाएगी. బాబా అంటున్నారు గృహస్థాన్ని కూడా పాలన చేయాలి. గృహస్థ వ్యవహారాల అంటూ కూడా ఈ శిక్షణ తీసుకోవాలి అంటున్నారు బాబా. మళ్ళీ సర్వీసేబుల్ పిల్లలుగా తయారైనప్పుడు సర్వీసేబుల్ పిల్లలుగా అయినప్పుడు బంధనాలు అనేవి వాటి నుండి అవే తెగిపోతాయి. బంధనాల నుండి ముక్తి పొందుతాము. మనం అనుకుంటాం బంధనాలు ఉన్నాయి, నేను సేవ చేయలేను, నాకు అవ్వదని. కానీ సర్వీసేబుల్ గా ఈ సర్వీస్ చేస్తూ ఉండేటప్పుడు ఆటోమేటిక్ గానే బంధనాలు తొలగుతాయి అంటున్నారు బాబా. घर वाला आप ही कहेंगे तुम बल सर्विस करो, हम बच्चों का संभाल लेंगे, ये नौकरी करे, ये नौकरी रखेंगे, तो उसमें उनको फायदा है. समझो, घर में 5-6 बच्चे हैं, स्त्री चाहती है हम ईश्वरीय सेवा करें और अच्छी सर्विसेबल है तो बच्चों के लिए कमाई रख सकता है, क्योंकि उसमें अपना भी कल्याण और दूसरों को भी कल्याण होंगी. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు సర్వీసేబుల్ గా అయినప్పుడు బంధనాలు అవే తొలగిపోతాయి. అయితే బాబా అంటున్నారు ఇంట్లో వాళ్ళకు చెప్పండి, మేము సర్వీస్ చేయాలి అనుకోండి. ఇంట్లో వాళ్ళే చెప్తారు భలే మీరు సర్వీస్ చేయండి, పిల్లల్ని వాళ్ళని మేము సంభాలిస్తాము అని. ఎందుకంటే అక్కడ సంపాదన అనేది ఉంటుంది, వ్యాపారము, అందులో లాభం ఉంటుంది వాళ్ళకు. బాబా అంటున్నారు ఒకవేళ ఇదే అనుకోండి, ఇంటిలో 5 లేదా 6 పిల్లలు ఉన్నారు అనుకోండి, స్త్రీ అనుకుంటుంది నేను ఈశ్వరీయ సేవ చేయాలి, మరి మంచి సర్వీసేబుల్ పిల్లలుగా అవ్వాలి, పిల్లలకు సంపాదన కూడా ఉంచాలి అని. ఎందుకంటే అందులో వాళ్ళ కళ్యాణము ఉంది, ఇతరుల యొక్క కళ్యాణం కూడా ఉంది అంటున్నారు బాబా. दोनों भी सर्विस में लग सकता है, सर्विस का तरीका तो बहुत है, सुबह और शाम सर्विस हो सकता है. బాబా అంటున్నారు ఇద్దరు సర్వీస్ లో నిమగ్నమై ఉండొచ్చు. సర్వీస్ యొక్క విధులు అయితే చాలా ఉన్నాయి, చాలా విధి చెప్తున్నారు బాబా సేవ చేయటం కోసం. ఉదయాన్నే సాయంత్రం सर्विस చేయొచ్చు. दिन में माताओं का क्लास होना जरूर, बीके को सेवा का समय सोना नहीं. పగలు మాతల యొక్క క్లాస్ కూడా ఉండాలి, ఎందుకంటే మాతలకి పగలు ఖాళీ ఉంటుంది కదా, ఉద్యోగ వ్యాపారాలకు అన్నీళ్ళు వెళ్ళిపోతాయి, ఇంట్లో మాతలకి పగలు ఖాళీ, కాబట్టి మాతలకి పగలు క్లాస్ చేయాలి. అయితే బాబా అంటున్నారు బీకేస్ అంటేనే సేవా సమయంలో ఎప్పుడు నిద్రించకూడదు, సేవ ఉంది అంటే విశ్రాంతి కూడా ఉండకూడదు అంటున్నారు బాబా. तो बाबा कहती सेवा का समय सुना नहीं. तो कोई बच्चा टाइम रखती है युक्ति से, समझती है दिन में कोई ना आई. व्यापारी लोग अथवा नौकरी करने वाला लोग दिन में सोती नहीं. అయితే బాబా అంటున్నారు కొంతమంది పిల్లలు టైం ఉంచుకుంటారు, యుక్తితో అనుకుంటారు పగలు ఎవరు రారు అని. వ్యాపారస్తులు, వ్యాపారం చేసే వాళ్ళు కూడా, వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు పగలు ఎప్పుడు కూడా వాళ్ళ నిద్రపోరు. तो या तो जितना बाबा का यज्ञ सेवा करेंगी उतना कमाई ही कमाई है, बहुत फायदा है. అయితే బాబా అంటున్నారు ఇక్కడ ఎంతైతే బాబా యొక్క ఈ యజ్ఞ సేవ చేస్తారో అంతే లాభమే లాభం ఉంటుంది, సంపాదనే సంపాదన. ఎంత సేవ చేస్తామో అంత సంపాదన ఉంటుంది, చాలా లాభం ఉంటుంది అంటున్నారు బాబా. तो सारे दिन कमाई में बिजी रहना चाहिए. కాబట్టి రోజంతా కూడా ఈ సంపాదనలో మనం బిజీగా ఉండాలి అంటున్నారు బాబా. प्रदर्शनियों में बहुत बिजी रहती है, कहते हैं बाबा बोलती बोलती गले कूट जाता है, क्योंकि अचानक आकर सर्विस पड़ती है. हमेशा इतना सर्विस करने वाला होती तभी कि गला खराब नहीं होता है, आदत पड़ जाने से फिर थकावट भी नहीं होता है. బాబా చెప్తున్నారే మన ప్రదర్శనీలలోని అయితే చాలా బిజీగా ఉంటారు కదా, చెప్తారంట బాబా మేము చెప్తూ చెప్తూ మా యొక్క గొంతు ఎండిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే సడన్ గా వచ్చి సర్వీస్ వస్తుంది కాబట్టి ఇంత సర్వీస్ చేసేటటువంటి ఇంత సేవ చేసినప్పటికీ కూడా మా యొక్క గొంతు చెడిపోవట్లేదు అని. ఎందుకంటే అలవాటు అయిపోతుంది, అలవాటు అయిపోయింది అంటే ఇంకా ఎంత సేవ చేసినప్పటికీ మీరు ఎంతసేపు చెప్పినప్పటికీ కూడా అలసట ఉండదు అంటున్నారు బాబా. फिर एक जैसे भी सभी नहीं, कोई तो बहुत ऑनेस्ट, जितनी सर्विस मिले तो उनको खुशी होती, కానీ అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది మాత్రం చాలా నమ్మకంగా ఉంటారు, ఎంత సర్వీస్ లభిస్తుందో అంత ఖుషి ఉంటది మనకి అంటున్నారు బాబా.
क्योंकि एवर्ज भी मिलता जो अच्छी रीति सर्विस में लग रहती है, तुम्हें बहुत मीठा बनना है, అవగుण నికల్ జానా చాహే. ఎందుకంటే రిటర్న్ లభిస్తుంది కదా, మనం చేసే సేవకు రిటర్న్ ఏంటి, మనం చేసే సేవకు రిటర్న్ లభిస్తుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనలో ఉండే ఖుషి, ఎంత సేవ చేస్తాం అంత ఖుషి లభిస్తుంది. అదే మనం చేసే సేవకు రిటర్న్ ఫలం అంటున్నారు బాబా. బాబా చెప్తూ ఉన్నారు కాబట్టి బాబా అంటున్నారు చాలా మంచి సర్వీసేబుల్ పిల్లలుగా అవ్వండి, చాలా మధురంగా తయారవ్వండి, మీలో ఉండే అవగుణాలను విడిచిపెట్టండి అంటున్నారు బాబా. శ్రీకృష్ణ की महिमा गाई जाती है, सर्वगुण संपन्न, यह सब में असली गुण है, कोई भी कमी ना हो, ऐसा मीठा बनना है. శ్రీకృష్ణుని యొక్క మహిమ కూడా చేస్తున్నారు కదా, ఏమని, సర్వగుణ సంపన్నలు అనేది. ఇక్కడైతే అందరిలో కూడా అసరీ గుణాలు అనేవి ఉన్నాయి, ఏదో ఒక లోపం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అంటున్నారు బాబా. బాబా చెప్తూ ఉన్నారు ఇలా చాలా మధురంగా మీరు తయారవ్వండి అంటున్నారు బాబా. సో తబ్ బనేంగే జబ్ సర్వీస్ కరేంగే. మరి బాబా అంటున్నారు అంత మధురంగా ఎప్పుడు అవుతారు, ఎప్పుడైతే మనం సర్వీస్ చేస్తామో అప్పుడే మధురంగా తయారవుతాం అంటున్నారు బాబా. కహా భీ జాకర్ సర్వీస్ కర్నీ హై, రావణ్ కి జంజీరోం సే సబ్కో చుడానా హై. ఎక్కడికి వెళ్ళైనా మీరు సర్వీస్ చేయండి, ఇక్కడే సర్వీస్ లేదు ఏం చేస్తామని కదా, ఎక్కడికి వెళ్ళైనా మీరు సర్వీస్ చేయండి, అందరినీ రావణుడి యొక్క వల నుండి విడిపించండి అంటున్నారు బాబా. పహలే తో అప్నా జీవన్ బనానా, హమ్ బైఠ్ జాయే తో గాటా హమ్కా పడే. ముందు మీ జీవితాన్ని మీరు తయారు చేసుకోండి, మీ జీవితాన్ని మీరు శ్రేష్టంగా చేసుకోవాలి. లేదు మీరు ఏ సేవ చేయట్లేదు అలా కూర్చుంటూ ఉన్నారు అంటే అది మీకే నష్టం అంటున్నారు బాబా. पहले तो ये रूहानी सर्विस, किसी को भले करे, किसी को निरोगी धनवान आयुष्वान बनाई, सारे दिन ये ख्याल चलना चाहे. బాబా అంటున్నారు మొట్టమొదటి ఆత్మిక సర్వీస్ చేయండి, భలే ఎవరికైనా మీరు సేవ చేయండి, ఎవరికైనా నిరోగిగా తయారు చేయండి, ధనవంతులుగా తయారు చేయండి, ఆయుష్వంతులుగా తయారు చేయండి. అయితే ఇలా దినమంతా ఇదే ఆలోచన ఉండాలి, నేను ఎవరికైనా నిరోగిగా ధనవంతులుగా ఆయుష్వంతులుగా తయారు చేయాలి అన్న ఈ ఆలోచన మీకు రోజంతా ఉండాలి అంటున్నారు బాబా. ఓ బచ్చి హీ దిల్ పర్ చढ़ सकती है और तख्त नशीन भी होता. ఎవరికైతే రోజంతా ఆ ఆలోచన ఉంటుందో అటువంటి పిల్లలే బాబా హృదయానికి అధికారులు అవుతారు, మరియు సింహాసన అధికారులుగా కూడా తయారవుతారు అంటున్నారు బాబా. పహలే బాబా కా పరిచయ దేనా హై. बाप स्वर्ग का रचयिता है, उनको जानती हो, परम पिता परमात्मा से तुम्हारा क्या संबंध है. మొట్టమొదట ఎవరికైనా బాబా పరిచయాన్ని ఇవ్వండి, వాళ్ళని అడగండి బాబా స్వర్గ రచయిత, మరి ఆ స్వర్గ రచయిత కోసం మీకు తెలుసా, పరంపిత పరమాత్మనికి మీకు ఉండే సంబంధం ఏంటి అని అడిగి వాళ్ళకు యథార్థంగా బాబా పరిచయాన్ని ఇవ్వండి అంటున్నారు బాబా. పహచాన్ దేనే హై తో బాప్ సే లవ్ జూటే. ఎప్పుడైతే మనం యథార్థంగా బాబా పరిచయాన్ని ఇస్తామో అప్పుడే వాళ్ళకు బాబా పైన ప్రేమ జోడింపబడుతుంది అంటున్నారు బాబా. बाबा कहती है मैं कल्प का संगम युग पर आकर नरक को स्वर्ग बनाती हूँ. कृष्ण तो ये कहा ना सके, वो तो स्वर्ग का प्रिंस है. బాబా వచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నారు నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాను అని. అయితే ఇది కృష్ణుడేమి ఇలా చెప్పలేడు, ఎందుకని, కృష్ణుడు స్వర్గంలో రాజకుమారుడు. रूप बदलती जाती है, झाड़ पर समझाना है, ऊपर पतित दुनिया में ब्रह्मा खड़ा है, वो पतित है, नीचे फिर तपस्या कर रहा है. రూపం మారిపోతుంది. బాబా అంటున్నారు వృక్షం పైన కూడా మీరు ఎవరికైనా యథార్థంగా చెప్పండి అంటున్నారు బాబా. కల్ప వృక్షం పైన పైన పతిత ప్రపంచం బ్రహ్మ నిలబడి ఉన్నారు, మరి పతిత ప్రపంచం క్రిందని మళ్ళీ తపస్సు చేస్తున్నట్లా చూపించారు. బ్రహ్మకి వంశావళి भी है, परमपिता परमात्मा ही आकर पतित से पावन बनाते हैं, पतित से फिर पावन बनते हैं. బ్రహ్మ వంశావళిలే పరంపిత పరమాత్మ వచ్చి పతితులను మళ్ళీ పావనంగా తయారు చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు పతితులు అయిపోయారో వాళ్ళే మళ్ళీ పావనంగా అవుతారంటున్నారు బాబా. కృష్ణ को भी श्याम सुंदर कहती है, परंतु अर्ध नहीं समझती.
కృష్ణుడిని కూడా అక్కడ శ్యామ సుందరుడు అని చెప్పారు, కానీ అర్థం తెలియదు అంటున్నారు బాబా. तुम समझा सकती हो ये पतित है, असल नाम है, असल नाम ब्रह्मा नहीं, जैसे तुम सबका नाम बदलती हुई है वैसे बाबा ने इनका अडॉप्ट किया है, नहीं तो शिव बाबा ने ब्रह्मा को कहाँ से लाया, स्त्री तो नहीं है, जरूर अडॉप्ट किया है. బాబా చెప్తూ ఉన్నారు, అయితే ఈ బ్రహ్మ కూడా పతితులే, ఈయన యొక్క పేరు బ్రహ్మ యొక్క పేరు, ఈయన అసలైనటువంటి పేరు కాదు ఇది. బాబా అంటున్నారు, ఎలా అయితే మీ అందరి యొక్క పేర్లు కూడా మారుతూ ఉన్నాయి కదా, అలాగే శివబాబా ఎప్పుడైతే ఈయనని దత్తత తీసుకున్నారో అప్పుడే ఈయనకు బ్రహ్మ అని చెప్పారు, కానీ బ్రహ్మ అనేది ఆయన అసలైన పేరు కాదంటున్నారు బాబా. నహితో శివబాబా నే బ్రహ్మ కో కహా సే లాయా, స్త్రీతో నహి, జరూర్ అడాప్ట్ కియా. లేదంటే శివబాబా ఇంకా బ్రహ్మను ఎక్కడి నుండి తీసుకొస్తారు? బాబా అంటున్నారు స్త్రీ అయితే లేరు కదా, కాబట్టి తప్పకుండా दत्तक తీసుకుంటూ ఉన్నారు బాబా. बाबा कहते हैं मुझे इनमें ही प्रवेश करना है, प्रजापिता ऊपर तो होना सके ये चाहिए, पहले तो ये निश्चित चाहिए. బాబా చెప్తున్నారు, నేను మొట్టమొదట ఈ బ్రహ్మ శరీరంలోనే నేను ప్రవేశిస్తున్నాను. ప్రజాపిత అంటే ఆయన ఏమి పైన ఉండరు, ఇక్కడే ఉంటారు. మొట్టమొదట ఈ నిశ్చయం కావాలి అంటున్నారు బాబా. मैं साधारण तन में आती हूँ, गौशाला नाम होने के कारण बैल और गोया भी दिखाते हैं. బాబా అంటున్నారు, నేను వచ్చింది ఒక సాధారణమైన తనువులో వస్తున్నాను, కానీ గోశాల అన్న పేరున్న కారణంగా అక్కడ నందిని చూపించారు అని. అంతేగాని బాబా ఏమి గోశాల అంటే నంది తనువులోనేమి రారు. अब गौ को ज्ञान दिया है, वो गौ तो चराई है, ये नहीं लिखा है. चित्रों में श्री कृष्ण को गावला बना दिया, ऐसे ऐसे बातें और धर्मों में नहीं, तो जितने इस धर्म में है ये सब भक्ति मार्ग का नोंद है. బాబా చెప్తున్నారు, కాబట్టి గోవులకి జ్ఞానం ఇవ్వటము, గోవుని యొక్క చరణం అనేది అది కాదు, అది వ్రాయలేదు. చిత్రాలలోని శ్రీకృష్ణుని కూడా పల్లె దొంగ అని చెప్పారు, పల్లెటూరు వాళ్ళగా చూపించారు. ఇటువంటి విషయాలు ఇతర ధర్మాలలో లేవంటున్నారు బాబా. ఎంతైతే మన ఈ హిందూ ధర్మంలో ఉన్నాయో అంత ఇతర ధర్మాలలో లేవు. అయితే బాబా అంటున్నారు ఇదంతా భక్తి మార్గం నిమిడి ఉంది అంటున్నారు బాబా. అబ్ తుమ్ బచ్చే జాంతీ హో, పురాణీ దునియా కా వినాశ్, నయీ దునియా కి స్థాపన हो रहा है. बाबा समझाती है, इस सृष्टि चक्र को जानने से ही तुम भविष्य प्रिंस प्रिंसेज बनेंगे. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పాత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. అందువలన బాబా చెప్తున్నారు, ఈ సృష్టి చక్రం కోసం తెలుసుకోవటం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా, భవిష్యత్తులో ప్రిన్సేజ్ గా తయారవుతారు అంటున్నారు బాబా. అమర లోక్ మే ఊంచ్ పద్ పాయేంగి, तुम जो कुछ पढ़ती हो भविष्य नई दुनिया के लिए, तुम ये पुराना शरीर छोड़ రాయల్ ధనవాన్ ఘర్ మే జన్మ లేంగి. బాబా అంటున్నారు, మీరు ఎంతైతే సృష్టి చక్రం కోసం తెలుసుకుంటారో అంత భవిష్యత్తులో ప్రిన్సేజ్ గా అవుతారు, అమర లోకంలో ఉన్నతమైన పదవి పొందుతారు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, మీరు ఏదైతే చదువుతూ వస్తున్నారో ఇప్పుడు ఇది భవిష్యత్తు కోసం, ఇక్కడి కోసం కాదు అంటున్నారు బాబా. ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి రాయల్ ధనవంతుల యొక్క ఇంటిలో మీరు మళ్ళీ జన్మ తీసుకుంటారంటున్నారు బాబా. పహలే బచ్చా హోంగి ఫిర్ బడి హోంగి తో ఫస్ట్ క్లాస్ మెహల్ బనాయింగి. మొట్టమొదటి పిల్లలుగా ఉంటారు, తర్వాత ఆ పిల్లలే పెద్ద అయ్యాక మళ్ళీ ఫస్ట్ క్లాస్ అయినటువంటి మెహల్స్ ని తయారు చేస్తారు. तत्वम शिव बाबा कहती है, जैसे ये मम्मा बाबा अच्छी तरफ पढ़ती है, तुम भी पढ़ो तो ऊंच पद पाएंगी. रात को जागो, विचार सागर मतन करो तो खुशी में आ जाएंगी. బాబా చెప్తున్నారు, ఎలా అయితే మమ్మా బాబా చూడండి ఎంత మంచిగా చదువుకున్నారు, అలా మీరు కూడా చదువుకునేటప్పుడు ఉన్నత పదవి పొందుతారంటున్నారు బాబా. బాబా అంటున్నారు, రాత్రి మేల్కోండి, రాత్రి మేల్కొని విచార సాగర మతనం చేసేటప్పుడు మీకు చాలా ఖుషి వస్తుంది అంటున్నారు బాబా.
उसी समय ही खुशी का पारा चढ़ता है दिन में దందా ఆది का బంధన है రాత్రి మేల్కొని మనం విచార సాగర మతనం చేసేటప్పుడు ఆ సమయంలోనే చాలా ఖుషి యొక్క నశ ఎక్కుతుంది ఎందుకంటే పగలంతా ఉద్యోగ వ్యాపారాలు ఆ బంధన ఉంటుంది అంత ఏకాంతంలో మనం కూర్చోలేం పగలు रात को तो कोई बंधन नहीं रात को बाबा को याद में सोएंगे तो शुभ बाबा आकर तो कटिया हिलाएंगे ऐसे भी बहुत अनुभव लिखते हैं బాబా అంటున్నారు రాత్రి అయితే ఏ బంధనాలు ఉండవు కదా ఉద్యోగ వ్యాపారాలు లేదా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనే బంధన ఉందా రాత్రి ఏ బంధన లేదు కాకపోతే మనం నిద్రని త్యాగం చేయాలి నిద్రని కూడా త్యాగం చేసి మనం రాత్రి సమయంలో కూర్చొని బాబాని జ్ఞాపకం చేసేటప్పుడు విచార సాగర మతనం చేసేటప్పుడు చాలా ఖుషి ఉంటుంది అంటున్నారు బాబా బాబా అంటున్నారు రాత్రి సమయంలో లెగిచి బాబాని జ్ఞాపకం రాత్రి సమయంలో బాబాని జ్ఞాపకం చేస్తూ మనం నిద్రించేటప్పుడు ఉదయాన్నే బాబా వచ్చే మన మంచాన్ని కదుపుతారు ఊపుతారు మనల్ని లేపుతారు అంటే రాత్రి పడుకునేటప్పుడు అందుకనే బాబా చెప్పారు రాత్రి పడుకునేటప్పుడు తక్కువలో తక్కువ ఎంత బాబా స్మృతి అరగంట పడుకునే ముందు అరగంట తక్కువలో తక్కువ మనం బాబాని జ్ఞాపకం చేసాం అంటే ఉదయం నుండి రాత్రి వరకు మన దినచర్య ఏంటి చేసాం మొత్తం బాబాకు మన లెక్క ఖాతా చెప్పి గుడ్ నైట్ చెప్పి పడుకునేటప్పుడు ఉదయాన్న బాబాయే మనకి ఏ టైం కావాలో ఆ టైంకి మన మంచాన్ని ఊపుతారు బాబా మనల్ని లేపుతారు బాబా అంటున్నారు ఇలా అనేక మంది యొక్క వాళ్ళ అనుభవాలు కూడా వ్రాస్తూ ఉన్నారు ప్రాక్టికల్ గా జరిగే అనుభవాలు బాబా ఎలా లేపేవారు అమృత వేళలో అనేది హిమ్మతే బచ్చే మదదే బాప్ ముందు మనలో ధైర్యం ఉండాలి అప్పుడు బాబా మనకి సహాయం చేస్తారు మనం అనుకుంటాం ఈరోజు చాలా అలసిపోయాము నాకు రెస్ట్ లేదు అమృత వేళ నేను లెగ్గాలనో లేదు అని మనం ఎటువంటి సంకల్పం చేస్తామో అలాగే జరుగుతుంది కానీ నేను ఎలా అయినా లేవాలి బాబా నాకు అమృత వేళ నాకు ఎలా లేపుతావో నువ్వు అని మనం దృఢ సంకల్పంతో బాబాకి చెప్పి పడుకునేటప్పుడు బాబా మనల్ని లేపుతారు స్వయంగా అప్నే ఊపర్ బహుత్ అటెన్షన్ రఖో మీ పైన మీరు చాలా అటెన్షన్ పెట్టుకోవాలి ఎలా అయినా లేవాలి ఎందుకంటే బాబా అమృత వేళలోనే కదా పిల్లలతో కలుస్తారు కానీ ఆ టైంలోనే మనం పడుకున్నామంటే ఇంకెందుకు ఆ టైంలో మనం పడుకుంటే రోజంతా నిద్రమత్తే ఉంటుంది కాబట్టి మన పైన మనకి అటెన్షన్ ఉండాలి నేను ఎంత అలసిపోయినప్పటికీ అమృత వేళ నేను ఎప్పుడు మిస్ చేయకూడదు అని చెప్పి सन्यासियों का धर्म अलग है जिस धर्म का जितना सीजर होगा उतना ही बनेंगी तो जो और धर्मों में कन्वर्ट हो गया है वो फिर अपना धर्म में आएंगी బాబా అంటున్నారు సన్యాసుల ధర్మం వేరు ఎవరు ఏ ధర్మం యొక్క వాళ్ళ శాఖ ఉంటుందో అంత వాళ్ళు తయారవుతారు అంటున్నారు బాబా ఎవరెవరైతే ఇతర ధర్మాలలోనికి కన్వర్ట్ అయిపోయారో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ మొట్టమొదట ధర్మాన్ని వాళ్ళ అసలైన ధర్మంలోనికి మళ్ళీ వాళ్ళు వస్తారంటున్నారు బాబా समझो सन्यासी धर्म का 1 या 2 करोड़ एक्टर्स है उतना ही फिर होगा అనుకోండి ఒకవేళ సన్యాసి ధర్మస్థలో 1 లేదా 2 కోట్ల మంది యాక్టర్స్ ఉన్నారు అనుకోండి అంతే వాళ్ళు వస్తారు ఏ డ్రామా బడా ఎక్యురేట్ బనా హువా హై బాబా అంటున్నారు ఈ డ్రామా చాలా ఎక్యురేట్ గా తయారు చేయబడి ఉంది कोई किसी धर्म में कोई किसी धर्म में कन्वर्ट हो गया वो अपना सब अपना अपना धर्म में चली जाएंगे మధ్యలో ఒకరొక ధర్మంలోనికి ఒకరొక ధర్మాలలోనికి కన్వర్ట్ అయిపోయారు కానీ చివరికి ఎవరు ఏ ధర్మానికి సంబంధించే వాళ్ళు మళ్ళీ ఆ అసలైన ధర్మానికి మళ్ళీ రావాల్సిందే అంటున్నారు బాబా ఏ నాలెడ్జ్ బుద్ధి మే బయటని చాహే కాబట్టి బాబా ఏమంటున్నారు ఈ జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో యథార్థంగా కూర్చోవాలి ఏ జ్ఞానం ఏ ధర్మాల వాళ్ళు ఎటు కన్వర్ట్ అయిపోయినప్పటికీ చివరికి మళ్ళీ ఎవరి ధర్మంలోనికి వాళ్ళు రావాల్సిందే అంటున్నారు బాబా अब हम कहते हैं हम आत्मा है शिव बाबा की संतान है ये सारे विश्व मेरे है हम रचयिता शिव बाबा के बच्चे बनने हैं हम विश्व का मालिक है ये बुद्धि में आना चाहे तब अतः खुशी रहेंगे బాబా చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు మనమే చెప్తాం కదా మేము ఆత్మలము శివబాబా యొక్క సంతానము విశ్వమంతా కూడా మన యొక్క రచన విశ్వమంతా కూడా మనది మరి మొత్తం అంతటికీ కూడా రచయిత శివబాబా రచయిత అయిన శివబాబా యొక్క పిల్లలుగా మనం తయారయ్యాం మేమే విశ్వానికి మాలికులము అన్న ఈ విషయం పక్కాగా బుద్ధిలో వచ్చినట్లయితే అపారమైన ఖుషి ఉంటది అంటున్నారు బాబా ఏ విషయం
నేను శివబాబా యొక్క సంతానం, విశ్వమంతా కూడా నాది, నేను రచయిత అయిన బాబా యొక్క పిల్లాడిని, నేనే విశ్వానికి మాలికుడను అన్న ఈ విషయం బుద్ధిలోకి వచ్చినట్లయితే అపారమైన ఖుషి ఉంటుంది అంటున్నారు బాబా. దూసరం కో భీ ఖుషి దేని హై, రాస్తా బతానా హై. అయితే ఇతరులకి కూడా మనం ఈ ఖుషిని ఇవ్వాలి, ఇతరులకి కూడా మార్గం చూపించాలి అంటున్నారు బాబా. रहमदिल बनना है, जिस गांव में रहती हो वहां भी सर्विस करना है. దయా హృదయులుగా అవ్వాలి. మనం ఎక్కడ ఉంటామో, ఏ ఊర్లో ఉంటామో అక్కడ సర్వీస్ చేయాలి అంటున్నారు బాబా. सबको निमंत्रण देना है, बाबा का पहचान देना है. अगर ज्यादा समझना चाहे तो भी बोलो, ये सृष्टि चक्र कैसे फिरता है ये भी तुमको समझाती हूँ. అందరికీ నిమంత్రణ ఇవ్వండి, బాబా పరిచయాన్ని ఇవ్వండి. ఒకవేళ ఇంకా ఎక్కువ వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఇదే చెప్పండి, సృష్టి చక్రం అనేది ఎలా తిరుగుతుంది అనేది మేము మీకు అర్థం చేయిస్తాము అని చెప్పి. सर्विस तो बहुत है, परंतु अच्छी अच्छी बच्चों पर भी कभी कभी ग्रहचार आ जाता है, समझाने का शौक नहीं रहता है. సర్వీస్ చాలా ఉంది, చేయాలి అంటే చాలా సర్వీస్ ఉంది. కానీ మంచి మంచి పిల్లల పైన కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, మాయాగ్రహచారం కూర్చుంటుంది. మాయాగ్రహచారం కూర్చున్న కారణంగా సర్వీస్ ఉన్నప్పటికీ కూడా అర్థం చేయించాలి అన్న ఆశ వల్ల ఉండదు. नहीं तो बाबा को लिखना चाहे, बाबा सर्विस की उसका रिजल्ट ये निकली, ऐसे ऐसे समझाया. ఒకవేళ లేదంటే బాబాకు వ్రాయాలి కదా, బాబా మేము సర్వీస్ చేసాం, దాని రిజల్ట్ ఇలా వచ్చింది అనేది ఇలా అర్థం చేయించాలి కదా, ఇలా ఇలా మేము అర్థం చేయించాము ఫలానా వాళ్ళకి అని చెప్పి. तो बाबा भी खुश हो जाए, समझो तो उनको सर्विस का शौक है. అలా మనం బాబాకు కూడా వ్రాసేటప్పుడు బాబాకు కూడా ఖుషి పడతారు, అనుకుంటారు బాబా కూడా ఈ పిల్లలకి సర్వీస్ యొక్క ఆశ ఉంది మంచిగా, వీళ్ళు ఎక్కడికి పంపించినా సేవ చేయగలరు ఈ పిల్లలు అని చెప్పి. ఒకవేళ మనం బాబాకు సేవ సమాచారమే ఇవ్వట్లేదు, లెటర్ వ్రాయట్లేదు అంటే బాబా ఏమనుకుంటారు, వీళ్ళకి అసలు సేవ యొక్క ఇంట్రెస్టే లేదు, వీళ్ళే నిద్రపోతూ ఉన్నారు. ఇంక మనమే నిద్రపోయేటప్పుడు మనం ఇతరులను ఇంకెలా మేల్కొల్పుతాము. कभी मंदिरों में, कभी शाम शान में, कभी चर्च में भी तो घुस जाना चाहिए. ఒక్కొక్కసారి మందిరాలలోని, ఒక్కొక్కసారి సాయంత్రం పూట పార్కుల్లో ఉంటారు, ఇప్పుడు ఎండాకాలం కదా పార్కుల్లో ఉంటారు అందరూ. ఒక్కొక్కసారి చర్చిల్లోనికి కూడా వెళ్ళండి, వెళ్ళి చెప్పండి అంటున్నారు బాబా. पूछना चाहिए गॉड फादर से तुम्हारा क्या संबंध है, जब फादर है तो मुझसे कहना चाहिए हम बच्चे. అడగండి వెళ్ళి, మొట్టమొదటి ఏమని అడగాలి, గాడ్ ఫాదర్ అని చెప్తూ ఉన్నారు అంటే మరి ఆ గాడ్ ఫాదర్ తో మీకుండే సంబంధం ఏంటి. మరి అప్పుడు వాళ్ళే నోటిదారు ఎప్పుడైతే ఫాదర్ అయ్యారో, మరి ఫాదర్ అయ్యారు అంటే అప్పుడు మీరు చెప్పండి, మరి ఆయన ఫాదర్ అయ్యారు అంటే మనం పిల్లలం కదా. హెవెనలీ గాడ్ ఫాదర్ కైతే హైతో జరూర్ హెవెన్ రచండి. మరి ఆయనని హెవెనలీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత అని చెప్తున్నాము అంటే తప్పకుండా మరి ఆయన స్వర్గాన్ని రచిస్తారు. कितना सहज है, आगे चलकर बहुत ఆపద आने वाला है, మనుష్యం का వైరాగ్య आएगा. బాబా అంటున్నారు ఈ విషయాలు ఎవరికైనా మనం చెప్పాలంటే ఎంత సహజం. అయితే బాబా ఏమంటున్నారు, ఇంకా ముందుకు వెళ్తున్న కొలది చాలా ఇంకా అనేక రకాల ఆపదలు వస్తాయి, మానవులకు ఆ సమయంలో వైరాగ్యం వస్తుంది. शाम शान में मनुष्य का वैराग्य आता है, बस दुनिया की ये हालत हो जाएगी, इससे तो क्यों नहीं भगवान का पाने का रास्ता पकड़े. ఎలా అయితే సాయంత్రం అయ్యేసరికి మానవులకు వైరాగ్యం వస్తుంది, ఎవరు చెప్పారు ఈ ఉద్యోగ వ్యాపారాలు అవన్నీ ఎందుకు ఇవన్నీ అని. కానీ మళ్ళీ రెండో రోజుకి మళ్ళీ మమ్మల్ని అలా బాబా అంటారు ఇంకా ముందుకు వెళ్తున్న కొలది అనేక రకాల ఆపదలు వస్తాయి, అప్పుడు మానవులలో అసలైన వైరాగ్యం వస్తుంది. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి ఇదంతా ఎలా అయిపోతుంది, మరి అలాంటప్పుడు ఎందుకు భగవంతుడిని పొందేటటువంటి మార్గం మనం పట్టుకోకూడదు. फिर गुरु आदि से जाकर पूछती है तो इन बंधनों से छोड़ने का रास्ता बताओ. గురువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు, ఈ బంధనాలు వీటన్నిటి నుండి విడిపోయే మార్గం మాకు చెప్పండి అని చెప్పి. तुम्हें अपने बच्चे आदि को पालना भी करनी है और सर्विस भी करना है. బాబా ఏమంటున్నారు, మీరు మీ పిల్లల్ని వాళ్ళని పాలన చేయాలి, సర్వీస్ చేయాలి, రెండు ఉండాలి, అది ఇది ఉండాలి. అంతేగాని బాబా పాలన చేయమన్నారు అనేసి నాకు ఇంట్లో పనులు ఉన్నాయని బాబా సేవ మానేయడం కాదు.
అలా అని బాబా సేవ చేసి ఇంటిని వదిలేయడం కదా, రెండు బ్యాలెన్స్ ఉండాలి అంటున్నారు బాబా. మమ్మా బాబా కో దేఖో కిतना बच्ची है, वो है हद का गृहस्थ व्यवहार, ये बाबा तो बेहद का मालिक है, బేహద్ కా బాయి బెహనం కో సమझाती है. మా అమ్మ బాబాకు చూడండి ఎంతమంది పిల్లలు ఉండేవారు. అయితే బాబా అంటున్నారు హద్దుల్లో ఉండే గృహస్థం, కానీ ఇక్కడ బాబా అనంతమైన మాలికులు, అనంతమైన సోదరి సోదరులకు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ. ఏ సబ్కా అంతిమ జన్మ హై, बाप हीरा जैसा बनाना आया है, फिर तुम कवड़ियों को पिछाड़ी में क्यों पड़ती हूँ. బాబా అడుగుతున్నారు ఏమని, ఇది అందరిది కూడా ఇప్పుడు లాస్ట్ అంతిమ జన్మ. మరి అంతిమ జన్మ ఇది. ఈ జన్మలోనే బాబా వచ్చిందే వజ్ర సమానంగా తయారు చేయటానికి వస్తున్నారు అందరిని. మరి బాబా వజ్ర సమానంగా తయారు చేయటానికి వస్తే మళ్ళీ మీరు గుడ్డి గవ్వలు ఎందుకు పరిగెడుతున్నారు, ఎందుకు? మాకు వజ్రాలు వద్దని మళ్ళీ ఈ పనికిరాని గుడ్డి గవ్వలతో కూడుకున్న ఆ వ్యాపారం వెనకే మనం పరిగెడుతూ ఉన్నాము. శుభ और शाम हीरा जैसा बनने का सर्विस करो. బాబా ఏమంటున్నారు, ఉదయాన్న సాయంత్రం వజ్ర సమానంగా తయారయ్యే సర్వీస్ చేయండి. దిన్ మీ కౌడియం కా దందా కరు, పగలంతా మీరు పనికిరాని గవ్వలతో కూడుకున్న వ్యాపారం చేసుకోండి మీ ఇష్టం, కానీ ఉదయము సాయంత్రం ఈ వజ్ర సమానంగా తయారయ్యే సర్వీస్ చేయండి అంటున్నారు బాబా. జో సర్వీస్ పర్ బి హీరా జాయిగి ఉన్కా గడి గడి బాబా బుద్ధి మే యాద్ ఆతి రహేంగి. ఎవరైతే సర్వీస్ లో ఇమిడి ఉంటారో అటువంటి పిల్లలకి గడి గడికి కూడా వాళ్ళ బుద్ధిలో బాబా స్మృతి తప్పకుండా వస్తుంది. ప్రాక్టీస్ పడి జాయిగా, ఎందుకంటే ప్రాక్టీస్ అవుతుంది. మనం ఏ సేవ చేయలేదు ఆ రోజు రాత్రులు పగలు ఉద్యోగ వ్యాపారాలు దానికోసం ఆలోచిస్తే ఇంకా బాబా స్మృతి మనకి ఎక్కడ ఉంటది. బాబా సర్వీస్ మనం చేస్తుండేటప్పుడు ఆటోమేటిక్ గా బాబా స్మృతి కూడా మనలో వస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. जिनके पास काम करेगी उनको भी लक्ष्य देती रहेंगी, परंतु निकलेंगे तो कोंटों में कोई. ఎవరి దగ్గర మీరు పని చేస్తారో వాళ్ళకి లక్ష్యం కూడా ఇస్తూ ఉంటారు, కానీ ఎంత లక్ష్యం ఇచ్చినప్పటికీ వచ్చేది కోటిలో కొద్ది మందే వస్తారంటున్నారు బాబా. ఎందుకంటే అందరూ వచ్చేస్తే ఇంకా అక్కడ స్వర్గంలో కూడా ఖాళీ ఉండదు కదా. आज नहीं तो कल याद आए, आज नहीं तो कल याद करेंगे तो ఫలానా దోస్త్ నే హమ్కో ఏ బాత్ కహీ థీ. ఒకవేళ ఈ రోజు వాళ్ళు రాకపోయినా రేపైనప్పటికీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారా, ఫలానా ఫ్రెండ్ మాకు ఒకప్పుడు ఈ విషయం చెప్పాడు కానీ మేమే వినలేదు అనేది అప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది వాళ్ళకు. కానీ అది ముందే మనం చెప్పలేదు అనుకోండి, మనల్ని అంటారు మీరు ఎందుకు చెప్పలేదు ముందు అని. ముందు మనం చెప్పి వాళ్ళు రానివ్వండి రాకపోనివ్వండి, కానీ మన కర్తవ్యం మనం ముందు బాబా పరిచయం ఇవ్వాలి అంటున్నారు బాబా. परंतु बाबा कहती है अगर पद पाना है तो हिम्मत चाहिए, కానీ పదవి పొందాలి అంటే మాత్రం ధైర్యం కావాలి అంటున్నారు బాబా. ధైర్యం లేకుండా పదవి ఉంటుందా? बाबा कहते भारत का सहज योग और ज्ञान मशहूर, परंतु क्या था कैसे था वो नहीं जानती. భారతదేశంలోనే సహజ రాజయోగం అనేది ప్రసిద్ధి చెంది ఉంది, సహజ జ్ఞానం అనేది. కానీ ఆ అదంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ये त्योहार आदि सब संगम युग का है, सतयुग में तो है రాజాయి. ఈ ఉత్సవాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ సంగం యుగంవే. సతయుగంలో రాజ్యాధికారం ఉంటది. हिस्ट्री सारा संगम की, सतयुगी देवताओं का राजाई कहाँ से मिला ये भी अभी मालूम पड़ा. హిస్టరీ అంతా ఈ సంగమ యుగందే. బాబా ఏమంటున్నారు, సతయుగి దేవతలకి కూడా రాజ్యాధికారం అనేది ఎక్కడి నుండి లభించింది అనేది ఇప్పుడు మీకు తెలుసుంటున్నారు బాబా. तुम जानती हो हम ही राजाई लेते हैं और हम ही गवाते हैं, जो जितनी सर्विस करेंगे अब तो प्रदर्शनियों का सर्विस बढ़ती जाती. బాబా అంటున్నారు ఇప్పుడు మీరే తెలుసుకున్నారు కదా ఏమని, మేము ఎంతైతే రాజ్యాధికారం తీసుకుంటూ ఉన్నామో అంతే పోగొట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఎంతైతే సర్వీస్ ఎంత వీలుంటే అంత ఇప్పుడు సర్వీస్ చేయండి. బాబా అంటున్నారు ఇప్పుడు ప్రదర్శనలు వాటి యొక్క సర్వీస్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ప్రొజెక్టర్ भी गांव में भी जाएंगे, ప్రొజెక్టర్స్ కూడా ప్రతి విలేజ్ లోకి వెళ్తూ ఉంటాయి. ये सर्विस बहुत विस्तार को पाएंगे.
బచ్చి బి వృద్ధికో పాతి रहेंगे. బాబా అంటున్నారు ఈ సర్వీస్ ఇంకా చాలా విస్తారం జరుగుతుంది, పిల్లలు కూడా చాలా వృద్ధి జరుగుతారు ఇంకా. ఫిర్ ఇన్ భక్తి మార్గ కా వాల్యూ నై रहेंगे. ఇంకా ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుంది ఇంకప్పుడు భక్తి మార్గం యొక్క విలువ ఉండదు ఇంకా. ఏ డ్రామా మీద అది కూడా డ్రామాలో ఉంది. ऐसे नहीं, ये क्यों हुआ, ऐसे ना करती तो ऐसे होता था, ఏ బి నై కహా సక్తి. ఇలా జరగడానికి ఇలా అనుకోవడానికి వీల్లేదు, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా చేయకపోతే ఇలా జరిగేది కదా అని అలా అనుకోవటానికి కూడా వీల్లేదు. డ్రామా, ఏ డ్రామాలో ఏది ఎలా ఉందో అలా జరుగుతుంది అంటున్నారు బాబా. ఫాస్ట్ జో హువా సో టీక్, ఆగే కెలియే ఖబర్దార్. జరిగిపోయింది, ఏది జరిగిపోయింది అది మంచి జరిగింది కరెక్టే, కానీ ఇక ముందు కోసం మీరు జాగ్రత్త వహించండి. అది ఎందుకు అలా జరిగిపోయింది, అలా అవ్వకూడదని మనం దానికోసం ఆలోచించుకుంటూ కూర్చుంటే మనకు వచ్చేదేమీ లేదు. నెక్స్ట్ ముందు కోసం మనం జాగ్రత్త పడాలి, నెక్స్ట్ కి ఎలా మనం ఉండాలి మంచిగా అనేది. మాయా कोई विकर्म ना कराई, మనసా తుఫాన్ తో ఆయింగే పరంతే కర్మేంద్రియం సే कोई వికర్మ నై కర్నా. కాబట్టి నెక్స్ట్ కోసం జాగ్రత్త పడాలి కదా. మాయ మన ద్వారా ఏ చెడు కర్మలు చేయించకూడదు, వికర్మలు చేయించకూడదు. మనసులో తుఫాన్లు చాలా వస్తాయి, కానీ కర్మేంద్రియాల ద్వారా మాత్రం మనం ఎప్పుడు చెడు కర్మలు చేయకూడదు అంటున్నారు బాబా. పాల్తూ సంకల్పతో బహుత్ ఆయింగి, ఫిర్ బి పురుషార్థ కర్ శివ బాబాకు యాద్ కర్తే రహో. వ్యర్థ సంకల్పాలు కూడా చాలా వస్తాయి, అయినప్పటికీ పురుషార్థం చేసి బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. హార్ట్ ఫెయిల్ అయ్యాను ఎప్పుడు భయపడిపోకూడదు, హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. నేను ఇంత చేస్తున్నాను, నేను ఇంత బాబాని జ్ఞాపకం చేసినప్పటికీ, ఎంత పురుషార్థం చేసినప్పటికీ నాకు ఎందుకు ఇంకా ఈ సంకల్పాలు ఈ విఘ్నాలు వస్తున్నాయి అని మనం హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. బాబా కూడా చెప్తారు కదా, మనం ఎంత ముందుకు వెళ్తూ ఉంటామో అంత ఇంకెక్కువ పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎందుకంటే మన స్థితిని పరిశీలించటం కోసం అవన్నీ. కానీ మనం ఎప్పుడు భయపడకూడదు అంటున్నారు బాబా. కई बच्चे लिखती है बाबा तब 15-20 वर्ष से बीमारी के कारण तब पवित्र रहती है, फिर भी मनसा बहुत खराब रहती है. కొంతమంది పిల్లలు వ్రాస్తారంట బాబా 15-20 సంవత్సరాల నుండి ఈ అనారోగ్యం కారణంగా మేము పవిత్రంగా ఉంటూ ఉన్నాము, అయినప్పటికీ మనసు చాలా చెడుగా తయారైపోతుంది అని చెప్పి. బాబా లిఖती है तूफान तो बहुत आएगा, माया हैरान करेंगे पर विकाరం में నైజాన. బాబా కూడా ఏమంటారు, తుఫాన్లు చాలా వస్తాయి, ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి, మాయ చాలా విసిగిస్తూ ఉంటుంది, అయినప్పటికీ కూడా ఎప్పుడు వికారాలలోనికి వెళ్ళకండి అంటున్నారు బాబా. ఏ తుమ్హారీ హి వికర్మ కా హిసాబ్ కితాబ్ హే, ఇది మీ యొక్క వికర్మల యొక్క లెక్క కాక. మనం ఎంత ముందుకు వెళ్తాం అంతా ఇంకా వికర్మలు మాయా తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి, అయినప్పటికీ మనం ఏం చేయాలి, భయపడకూడదు, ఎందుకంటే అదంతా లెక్క కాక తీరిపోతుంది. ఎంత మనకి పరిస్థితులు విఘ్నాలు వస్తూ ఉంటాయి, ఇంకా అది లెక్క కాక క్లియర్ అయిపోతుంది అనుకోవాలి మనం, అంతేగాని మనం భయపడకూడదు, భయపడి ఆగిపోకూడదు అంటున్నారు బాబా. యోగ బలసే ఖతం హోగా డర్నా నహి, యోగ బలం ద్వారా అన్నిటినీ సమాప్తి చేసుకోవాలి కానీ భయపడకూడదు అంటున్నారు బాబా. మాయా బడి బలవాన్ హై, కోయి కో భీ చోడ్తీ నహీ హై, సర్వీస్ తా అతా హై జితనా భీ కోయి కరే. మాయ చాలా శక్తివంతమైనది, ఎవరిని విడిచిపెట్టదు మాయ, సర్వీస్ చాలా ఉంది. కాబట్టి బాబా అంటున్నారు ఎంత వీలుంటే అంత సర్వీస్ చేయండి అంటున్నారు బాబా. ఎవరైనా ఎంత సేవైనా చేయొచ్చు, నేను ఇంతే చేయాలి ఇంత చేయకూడదు అని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎంత చేసుకోవాలి అంటే అంత చేయొచ్చు, ఎందుకంటే సర్వీస్ చాలా ఉంది. ఎప్పుడైతే మనం సర్వీస్ లో బిజీగా ఉంటామో అప్పుడు మాయ మన దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉండదు. అటు లౌకిక పనులు, ఇంట్లో ఉద్యోగ వ్యాపారాలు, ఇంట్లో మాతలు ఉన్నారనుకోండి, ఇంట్లో తొందరగా పనులు పూర్తి చేసుకోవడం, టైం ఉంది అంటే సెంటర్కి వచ్చేసి ఏదో ఒక సేవ చేయటం, యోగం చేసుకోవటం, అలా బిజీగా ఉండేటప్పుడైతే ఇంకా మాయ మన దగ్గరికి వచ్చినా చూస్తుంది, వీళ్ళు బిజీగా ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతేగాని మన ఇంట్లో పనులు చేసేసాం, ఖాళీగా ఉన్నాం, పక్కింటి అలా వస్తే మాట్లాడుకుంటున్నాం, లేదా టీవీలు చూస్తున్నాం అంటే ఇప్పుడు మాయ ప్రవేశిస్తుంది. కానీ మన బుద్ధిని బిజీగా ఉంచుకునేటప్పుడు మాయ ప్రవేశించదు. బిజీగా ఉంచుకోవట్లేదు, మనం సేవ చేయట్లేదు అంటే అర్థం మాయను మనమే ఆహ్వానిస్తున్నాము. मीठी मीठी सीखी लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग, रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार मोदटी पॉइंट, दिन में शरीर निर्वाहार्थ कर्म और शुभ शाम जीवन को हीरा जैसा बनाने की रूहानी सेवा जरूर करनी है। పగలు శరీర నిర్వహణార్థం కర్మ మరియు ఉదయము సాయంత్రం మీ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవటానికి ఆత్మిక సేవ తప్పకుండా చేయండి। दिन में शरीर निर्वाहार्थ कर्म और शुभ शाम जीवन को हीरा जैसा बनाने की रूहानी सेवा जरूर करनी है। పగలు శరీర నిర్వహణ కోసం కర్మ మరియు సాయంత్రము ఉదయము మన జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకోవటానికి ఆత్మిక సేవ తప్పకుండా చేయండి। సబ్కో రావణ్ కి జంజీరోం సే చూడానా, ఇంకా అందరినీ రావణుడి యొక్క వల నుండి విడిపించాలి। సబ్కో రావణ్ కి జంజీరోం సే చూడానా, అందరినీ రావణుడి యొక్క వల నుండి విడిపించండి। सेकंड पॉइंट, माया कोई भी विकर्म ना करा दे, इसमें बहुत बहुत खबरदार रहना है। మాయ మన ద్వారా ఏ వికర్మలు చేయించకూడదు, దీనిపైన చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి। మాయ कोई भी विकर्म ना करा दे, इसमें बहुत बहुत खबरदार रहना। మాయ ఏ వికర్మలు చేయించకూడదు, దీనిపైన చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి। कर्मेंद्रियों से कभी कोई विकर्म नहीं करना है, మన కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడు ఏ వికర్మలు చేయకూడదు। कर्मेंद्रियों से कभी कोई विकर्म नहीं करना है, కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడు ఏ వికర్మలు చేయకూడదు। ఆసురీ అవగుణ్ నికాల్ దేనా హై, ఆసురీ అవగుణాలన్నిటిని విడిచిపెట్టండి। కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడు ఏ వికర్మలు చేయకూడదు మరియు आसुरी अवगुणाలను విడిచిపెట్టండి। कर्मेंद्रियों से कभी कोई विकर्म नहीं करना है, आसुरी अवगुण निकाल देना है। आज का वरदान, दिल की तपस्या द्वारा संतुष्टता का सर्टिफिकेट प्राप्त करने वाले सर्व की दुआओं का अधिकारी भव। दिल की तपस्या द्वारा संतुष्टता का सर्टिफिकेट प्राप्त करने वाले, మన హృదయం యొక్క మనస్సు యొక్క తపస్య ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ని పొందేటటువంటి, మనస్సు యొక్క తపస్య ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికేట్ పొందేటటువంటి సర్వుల ఆశీర్వాదాలకు అధికారులుగా అవ్వండి। దిల్ కి తపస్య ద్వారా సంతుష్టత का सर्टिफिकेट प्राप्त करने वाले सर्व की दुआओं का अधिकारी भव। మనస్సు యొక్క తపస్య ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ని పొందేటటువంటి సర్వుల ఆశీర్వాదాలకు అధికారులుగా తయారుకండి। तपस्या के चार्ट में अपने का सर्टिफिकेट देने वाला तो बहुत है। తపస్య యొక్క చార్ట్ లో వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు। తపస్య యొక్క చార్ట్ లో వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు। लेकिन सर्व की संतुष्टता का सर्टिफिकेट तभी प्राप्त होता है जब दिल की तपस्या हो। తపస్యలోని మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చుకునే వాళ్ళం ఉన్నాం, ఎందుకంటే మనం ఏది చేస్తే అదే మంచిది కదా మనకి। మనం ఎంత చేస్తామో నేను చాలా చేశాను అనుకుంటాం, అంటే మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటాం, కానీ అది కాదు। సర్వుల సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ని మనం పొందాలి, అంటే అందరి ద్వారా మనం సంతుష్టత యొక్క సర్టిఫికేట్ పొందాలి। అది ఎప్పుడు పొందుతాం, మనస్సు యొక్క తపస్య ద్వారా సర్వుల నుండి సంతుష్టత సర్టిఫికేట్ పొందుతాం అంటున్నారు బాబా। కానీ అది కాదు, సర్వుల యొక్క సంతుష్టత అనే సర్టిఫికేట్ పొందాలి। అది ఎప్పుడు లభిస్తుంది అంటే మనస్సు యొక్క తపస్య ద్వారా లభిస్తుంది। सर्व के प्रति दिल का प्यार हो, निमित्त भाव और शुभ भावना हो। సర్వుల ప్రతి
హృదయం యొక్క ప్రేమ ఉండాలి, హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి, నిమిత్త భావం శుభ భావన ఉండాలి, సర్వుల ప్రతి హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి మరియు నిమిత్త భావము శుభ భావన ఉండాలి. ऐसे बच्चे सर्व की दुआओं का अधिकारी बन जाता है. అటువంటి పిల్లలే సర్వుల ఆశీర్వాదాలకు అధికారిగా అవుతారు. ఎటువంటి వాళ్ళు? సర్వుల ప్రతి హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి, అందరి ప్రతి నిమిత్త భావం ఉండాలి, శుభ భావన ఉండాలి. అటువంటి పిల్లలే సర్వుల ఆశీర్వాదాలకి వాళ్ళు అధికారులు అవుతారంటున్నారు బాబా. కమ్ సే కమ్ 95% ఆత్మాయే సంతుష్టిత కా సర్టిఫికేట్ దే. తక్కువలో తక్కువ 95% ఆత్మలు సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ఇవ్వాలి. మరి అలా ఉన్నామా? కనీసం సగం మందేనా మనకు సంతుష్టత సర్టిఫికేట్ ఇస్తున్నారా? తక్కువలో తక్కువ 95% ఆత్మలు సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ఇవ్వాలి. సబ్కి ముఖ్ సే నిక్లే कि हाँ ये नंबर 1 है. అందరి నోటి నుండి ఇదే రావాలి, హా వీళ్ళు నెంబర్ 1 అని. తక్కువలో తక్కువ ఎంతమంది నుండి రావాలి సంతుష్టత సర్టిఫికేట్? 95% సంతుష్టత సర్టిఫికేట్ రావాలి. అందరి నుండి కూడా ఇదే రావాలి, అందరి నోటి ద్వారా హా వీళ్ళు నెంబర్ 1 ఆత్మలు అని చెప్పి. ऐसे सबके दिल से दुआओं का सर्टिफिकेट प्राप्त करने वाला ही बाप समान बनता है. ఇలా అందరి మనస్సు ద్వారా ఆశీర్వాదాలు అనే సర్టిఫికేట్ ని పొందేటటువంటి పిల్లలే బాబా సమానంగా అవుతారు. ఇలా అందరి ద్వారా ఆశీర్వాదాల యొక్క సర్టిఫికేట్ ని పొందేటటువంటి ఆత్మలే బాబా సమానంగా తయారవుతారు. आज का स्लोगन समय को अमूल्य समझकर सफल करो तो समय पर धोखा नहीं खाएगा. समय को अमूल्य समझकर सफल करो तो समय पर धोखा नहीं खाएगा. సమయాన్ని అమూల్యము అనుకుంటూ దానిని సఫలం చేసుకునేటప్పుడు సమయం అనుసారంగా మనం ఎప్పుడు మోసపోము. అంటే సమయము యొక్క విలువ ఏంటి, సమయం ఎంత విలువైనది అన్న ఆ సమయం యొక్క విలువని తెలుసుకొని ఆ విలువైన సమయాన్ని మనం ఎప్పుడైతే సఫలం చేసుకుంటామో అప్పుడే సమయం అనుసారంగా మనం ఎప్పుడు మోసపోవటం అనేది ఉండదంటున్నారు బాబా. సమయకు అమూల్య సమజ్కర్ సఫల్ ధోకా నహి కాయేగి. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్పారు? బాబా మొట్టమొదటి ఈరోజు ఇదే చెప్పారు, ఎంతైతే మనం ప్రేమగా యజ్ఞ సేవ చేస్తాము అంత ప్రేమగా యజ్ఞ సేవ చేసేటప్పుడు మనకు అంతే సంపాదన జమ అవుతుంది. సేవ చేస్తారు అందరూ, కానీ చేసే విధానంలో తేడా ఉంటది. ప్రేమగా చేయాలి. ఎలా అయితే మన ఇంటి పనులు మనం ఎంత ప్రేమగా చేసుకుంటాం, అలాగే సెంటర్ యజ్ఞం అంటే మనది, మన ఇంటి సేవ, యజ్ఞ సేవ, బాబా సేవ అనుకుంటూ మనం ప్రేమగా చేసేటప్పుడే సంపాదన జమ అవుతుంది. ఇంకా ఎంతెంతైతే మనం సేవ చేస్తామో అంత మనం బంధనాల నుండి కూడా ముక్తులు అవుతాం. మనం అనుకుంటాం నాకు అన్ని బంధనాలు, నేను సేవకు రాలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, ఇంట్లో అన్ని ఉంటున్నాయని. కానీ మనం 1 గంట మీరు వచ్చి సేవ ఉండేటప్పుడు 1 గంట సెంటర్లో మీరు సేవ చేయండి, బంధనాలు కూడా ఇంట్లో ఉండవు, బంధన ముక్తులుగా అవుతాం సేవ. ఎందుకంటే బాబా సేవకి మనం 1 గంట టైం వినియోగించేటప్పుడు మన ఇంటి పనులను కూడా బాబా మనకు అంతే తేలిగ్గా చేయిస్తారు. కానీ మనం అది చేయాలి, ప్రాక్టికల్ గా రావాలి. ఇంటి పనులు ఎప్పుడు ఉంటాయి, నాకు బాబా సేవ ఎప్పుడు దొరుకుద్ది? 1 గంటే కదా బాబా సేవ, మిగిలిన పనులన్నీ నేను తర్వాత చేసుకుంటాను అని బాబా సేవకి మనం టైం వినియోగిస్తే బాబా కూడా మన ఇంటి పనులు అంతే సహజంగా చేపిస్తారు, ఇంకా తొందరగా అవుతాయి మన పనులు. అది ప్రాక్టికల్, ఎవరి అనుభవం వాళ్ళది. చేసి మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు మనకి తెలుస్తుంది అంటున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్పారు? సదా మనల్ని మనం ఖుషీగా ఉంచుకోవాలి అంటే యుక్తి సర్వీస్ లో బిజీగా ఉండాలి. అంటే మన మనస్సు కానీ శారీరకంగా కానీ మనస్సు ద్వారా కానీ ఎప్పుడు ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉంది అంటేనే మాయ ప్రవేశిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మనకి ఖాళీ ఉంది, ఏ పనులు లేవంటేనే మనం చెడుకి వశం అవుతాం. ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతాం వ్యర్థం, లేదా సినిమా సీరియల్స్ టీవీలు. మనకి పని లేనప్పుడు, ఇంట్లో పని బిజీగా ఉంటే
ఎవరు వచ్చినా పట్టించము. అలాగే లౌకిక సేవ, అలౌకిక సేవ, ఈ సేవలో కూడా బిజీగా మనం ఉండేటప్పుడే సదా ఖుషీగా ఉంటామంటున్నారు బాబా. ఖుషీగా ఉంచుకోవాలి అంటే యుక్తి సేవలో బిజీగా ఉండాలి. దానితో పాటు చాలా మధురంగా మనం తయారవ్వాలి. మనలో ముందు ఏ అవగుణాలు ఉండకూడదు. ఇతరుల జీవితాన్ని మనం వజ్ర సమానంగా చేయాలి అంటే ముందు మన జీవితాన్ని మనం వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. ఇంకా మనం తపస్య ద్వారా, మనం హృదయం యొక్క తపస్య ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ని మనం పొందాలి. సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ని పొంది సర్వుల ఆశీర్వాదాలకు అధికారిగా అవ్వాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ తపస్య యొక్క చాట్ల వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మనం ఇప్పుడు వచ్చి 1 గంట చేసామంటే నేను 1 గంట చేశాను యోగం, చాలా మంచిగా చేశాను, వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. కానీ మనకు మనం ఇచ్చుకోవటం కాదు, మనం నిజంగా 1 గంట వచ్చి సెంటర్ లో కూర్చొని మంచిగా యోగం చేసామంటే మనకి అందరూ సర్టిఫికేట్ ఇవ్వాలి, వీళ్ళు ఎంత మంచిగా చేశారు యోగం, వీళ్ళ వైబ్రేషన్స్ ఎంత బాగున్నాయి అనేది. అప్పుడు అందరూ సర్టిఫికేట్ ఇచ్చారు. అది ఎప్పుడు మన హృదయపూర్వకమైన తపస్య ద్వారానే ఆ సర్టిఫికేట్ ని మనం పొందగలము అంటున్నారు బాబా. ఇప్పుడు భారతదేశం కోసం శశియాకి వాయిస్ తో కామెంటరీ ఒక 10 నిమిషాలు ఉంటది, తర్వాతన పాయింట్స్ రిపీట్ ఉంటది ఆన్లైన్ లో. శాంతి. ఇప్పుడు మనం రోజువారీగా చేస్తున్న ఈ మాతృభూమి కోసం యోగం 10 నిమిషాలు చేద్దాం. అందరూ యాక్టివ్గా అలర్ట్గా అయిపోండి. వేరే విషయాలన్నింటి నుండి మీ మనసు దూరం చేసుకోండి, అతీతం కండి. 10 నిమిషాల కోసం పక్కన పెట్టండి మీ మైండ్లో ఉన్న విషయాలన్నీ తీసి. శాంతి. నేనొక జ్యోతిర్బిందు, చైతన్యమైన ఆత్మ. మస్తకం బట్టి మెరుస్తున్నాను. ప్రకాశ స్వరూపాన్ని చైతన్యమైన అవినాశి శక్తిని నేను. కొద్ది క్షణాల కోసం నేను నా మనస్సు బుద్ధి ద్వారా సతిగా ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాను. సతీగం భారతదేశంలో నడిచినటువంటి స్వర్ణయుగం. స్వర్ణిమ ప్రపంచం. స్వర్గము అని పిలువబడే అటువంటి భారతదేశాన్ని చూస్తున్నాను. నేను బంగారు యుగంలో చేరుకున్నాను. ఈ బంగారు ప్రపంచంలో చేరుకోగానే నా స్వరూపంలో పూర్తి పరివర్తన.
పవిత్రత, దివ్యత యొక్క ప్రకాశం నా రూపంలో నిండి ఉంది. పట్టు పీతాంబర వస్త్రాలతో ద్వికిరీటధారిణి నేనే ఒక దేవి రాధగా, శ్రీకృష్ణునిగా, శ్రీ రాధగా మారిపోయాను. ఆహా, ఎంత ఆనందమయ జీవితం, సుఖధామం ఇది. ప్రకృతి యొక్క సర్వ సుఖాలను అనుభవం చేస్తున్నాను. దేవి అయి నేను పుష్పక విమానంలో ఎగురుతున్నాను. నా యొక్క తరంగాలతో, నాలో ఉన్న పవిత్ర తరంగాలతో ఆకాశం ఆనందంగా నాకు రాజమార్గాన్ని చూపిస్తున్నది. ఇక్కడ వీచే సుఖదాయి గాలి నా యొక్క పవిత్ర తరంగాలను అందుకుని నిర్మలముగా ఉంది. సుఖిగా ఉంది. నేను ఒక సెలయేరు దగ్గర చేరుకున్నాను. పుష్పక విమానం నుండి దిగి సెలయేరులో ప్రవహించి వస్తున్న నీటిని నా చేతితో స్పర్శించగానే జలతత్వం కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు నేను పచ్చని పైరు పైన శ్రీ రాధా రూపంలో, శ్రీకృష్ణుని రూపంలో ధరణికి సుఖం ఇచ్చే మాదిరిగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాను. ధరణిపై నా పాదాల యొక్క స్పర్శతో పులకించిపోతుంది ధరణి కూడా. వృక్షాలు
పూల మొక్కలు అన్నీ కూడా ఊగుతూ ఆనందంగా ఉన్నాయి ఈ ప్రపంచం. ఒక ఉద్యానవనంలో రాజకుమారి రాజకుమారులు దైవీ కుమారులందరూ ఆడుకుంటూ ఉన్నారు, ఊయల్లోగుతూ ఉన్నారు, బంగారు ఊయల్లో. నేను కూడా అక్కడ చేరుకుని అందరితో కలిసి ఆనందాన్ని అనుభవం చేస్తున్నాను. కాలక్రమేణా సతయుగం నుండి కిందకు దిగుతూ ద్వాపరయుగంలో నా రూపం మారిపోయింది. ఒకానొక సమయంలో నా స్పర్శతో ప్రకృతికి సుఖం, ఆనందం కలుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు నా యొక్క దుష్కర్మల ద్వారా భారత భూమికి, ప్రకృతికి దుఃఖం యొక్క తరంగాలు చేరుతూ కలుషితమైంది. తిరిగి దీన్ని సుఖదాయి స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత నేను వహిస్తున్నాను. బాబా సంతానంగా తయారై పవిత్ర బ్రాహ్మణ జన్మలో చేరుకుని నా శుద్ధమైన సంకల్పాలతో పవిత్రమైన మానసిక స్థితితో నేనిచ్చే పవిత్రమైన తరంగాలతో ఆకాశం మరల నాకు రాజమార్గాన్ని ఇస్తుంది. వాయు శీతలముగా సుఖదాయిగా తయారైంది. జలం నిర్మలంగా తయారైపోయింది. నా పవిత్ర తరంగాలు నా పాదాల ద్వారా దారినిలోకి చేరిపోతూ ఈ భారతావని పవిత్ర భారత భూమిగా తయారైంది. భారతదేశంలో తిరిగి నేను నా ఎదురుగా స్వర్ణిమ యుగాన్ని చూస్తున్నాను. స్వర్ణిమ యుగంలో నా స్వర్ణిమ భారతదేశం ఓం